ఇది జయలలిత ఆరోగ్య స్థితి మీద గత 24 గంటలుగా అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందుతున్నటువంటి పరికరం ఇది. ఈ పరికరానికి సంబంధించి చాలామంది ఎలా ఉంటుంది, ఎలా జయలలితకు ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో ఎలాంటి మిషన్ వాడారు అనే విషయాన్ని మనం ప్రస్తుతం హైదరాబాద్లోని సెంచురీ ఆసుపత్రిలో ఉన్న ఎక్కువ మిషన్ దగ్గర ఉన్నాం. వైద్యులు కార్డియాక్ థొరాసిక్ సర్జన్స్ మాత్రమే ఈ పరికరంతో క్రిటికల్ ఈ డివైస్ని అమర్చే ప్రక్రియను చూస్తుంటారు. అసలు ఎలా పనిచేస్తుంది, ముఖ్యంగా కార్డియాక్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ఈ పరికరాన్ని అందించడం ద్వారా, అలాగే లంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆక్సిజన్ని పేషెంట్కు ఎలాంటి పొజిషన్లో తీసుకొస్తారు అనే విషయాన్ని మనం అడిగించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు ప్రస్తుత స్థితిలో ఈ ఎక్మో మిషన్ అనేది ఎలా పనిచేస్తుంది, దీన్ని మనం పేషెంట్కు చాలా క్రిటికల్ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఈ డివైస్ వాడుతుంటాం, ఎట్లా పనిచేస్తుందో ఒకసారి చెప్పరా? ఇది ఎక్మో మెషిన్ అంటే ఇది ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అండి. ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే అవుట్ సైడ్ ద బాడీ. మామూలుగా బాడీలో గుండె ఊపిరితిత్తులు ఉన్నాయి, కానీ ఇప్పుడు క్రిటికల్గా ఉన్న పేషెంట్కి గుండె పనిచేయని పక్షంలో, ఊపిరితిత్తులు పనిచేయని పక్షంలో వాళ్ళకి బాడీకి బయటల, శరీరానికి అవతల కృత్రిమంగా గుండె మరియు ఊపిరితిత్తులు క్రియేట్ చేస్తున్నాం. సో దీనికి ఎలా అంటే, ఇప్పుడు మీరు బెడ్ మీద పేషెంట్ పడుకొని ఉంటే ఈ పైప్ ద్వారా రక్తాన్ని, అంటే చెడు రక్తం అంటే ఆక్సిజన్ అందని రక్తాన్ని బయటికి తీసుకొస్తాం పేషెంట్లోంచి. తీసుకొచ్చి దీని ద్వారా ఇక్కడ సర్క్యూట్ ఉంటుంది, పైప్ దాంట్లో కృత్రిమ ఊపిరితిత్తుల సర్క్యూట్ ఉంటుంది ఒకటి. దాని ద్వారా బ్లడ్ లాక్కొచ్చి ఆక్సిజన్ చేసి దాన్ని ఈ పంపు ద్వారా, ఇక్కడ ఇంకో పంపు ఉంటుంది, దాని ద్వారా మళ్ళీ పేషెంట్కి ఈ పైప్ ద్వారా పంపిస్తామన్నమాట. సో ఎర్రగా పైప్ ఉంది, ఇది మళ్ళీ ఆర్టరీలోకి వెళ్తుంది అనమాట. సో బాడీకి వెనక్కి మళ్ళీ బ్లడ్ సప్లై వస్తుంది. సో ఈ రెండు పైపుల ద్వారా బ్లడ్ బయటికి రావడము, పేషెంట్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఈ సర్క్యూట్లో వచ్చేసి దాంట్లో కృత్రిమ ఊపిరితిత్తి మరియు హార్ట్ ఉంటుంది. ఇది మెషిన్, యాక్చువల్గా మెషిన్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ మెషిన్లో మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ 2370 అని ఉంది. అది రెవల్యూషన్స్ పర్ మినిట్, అంటే పంప్ 2370 సార్లు నిమిషానికి తిరుగుతూ ఉందన్నమాట. అది తిరుగుతున్నప్పుడు సుమారుగా 4 నుంచి 4.5 లీటర్ల బ్లడ్ ఫ్లో పంప్ చేస్తుంది పేషెంట్కి. సో అది కామన్గా గుండె మామూలు మనిషిలో అంతగా పంప్ చేస్తుంటుంది. సో ఆ స్పీడ్తో పనిచేస్తే బ్లడ్ అనేది వెనక్కి పేషెంట్కి వస్తుంది. సో మనం కృత్రిమంగా ఆక్సిజనేషన్ ఇచ్చి బయట పంప్తో పంప్ చేస్తున్నాము. ఇప్పుడు పేషెంట్కి గుండె ఊపిరితిత్తులు పనిచేయట్లేదు. సో దానివల్ల ఇది పనిచేయడం వల్ల మిగతా అవయవాలకి ఆక్సిజన్ అందుతుందన్నమాట. సో అందేసి దానికి పేషెంట్కి రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మెషిన్ని 30 రోజులకు పెట్టవచ్చు పేషెంట్కి. సో 30 రోజుల వరకు పేషెంట్ గుండె ఊపిరితిత్తులు పనిచేయకపోయినా ఈ మెషిన్ పనిచేయడం వల్ల ఆక్సిజనేషన్ అనేది పేషెంట్కి అందుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడే వాడొచ్చా, లేదంటే మామూలుగా కార్డియాక్ వచ్చినటువంటి పేషెంట్లు అందరికీ కూడా వాడొచ్చా? ఎట్లా అంటే ఇప్పుడు ఆ కార్డియాక్ అరెస్ట్, మామూలు కొంతమందికి ఊపిరితిత్తులు చెడిపోతాయండి. ఊపిరితిత్తులు చెడిపోయిన వాళ్ళకి వీనస్ ఎక్మో అంటాం అనమాట. అంటే ఓన్లీ ఆక్సిజన్ అందించడానికి గాను ఆక్సిజన్తో పనిచేయచ్చు. కొంతమంది గుండె పనిచేయదు, గుండె పనిచేయనప్పుడు ఊపిరితిత్తులు కూడా చెడిపోతాయి. సో అటువంటి వాళ్ళకి ఈ ఊపిరితిత్తులు మరియు గుండెకి సపోర్ట్ ఇప్పించాలి అనమాట. సో ఈ సపోర్టు ఈ మెషిన్ ఇస్తుంది. క్రిటికల్గా ఉన్నప్పుడు ఇవ్వాలి అంటే అప్పుడు ఏంటంటే క్రాష్ అనమాట. ఒకసారి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం తొందరగా స్టెంటింగ్ చేయలేము, బైపాస్ ఆపరేషన్ చేయలేము. అలాంటి పక్షంలో ఇది పెట్టడం వలన హార్ట్కి ఊపిరితిత్తులకి రెస్ట్ వస్తుంది. రికవరీ ఛాన్సెస్ ఏ రకంగా ఉంటాయి? 30 రోజుల కాలం పరిమితి వరకు ఈ మిషన్ ప్రాణం పోకుండా కాపాడుతుంది అనేది మనకు సైన్స్ చెప్తుంది. కానీ ఎట్లా దాన్ని బయటికి తీసుకురావడానికి ఏమేమి డివైస్లో ఏమేమి పార్ట్ కీలకంగా పనిచేస్తాయి? అంటే ఈ మెషిన్ ఇప్పుడు ఊపిరితిత్తులకు గాను ఇంకా గుండెకి గాను పనిచేస్తుంది. ఒకసారి మెషిన్ పెట్టాక ప్రాణం బాగుంది, మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. ఒక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ తర్వాత స్లోగా రికవరీ ప్రాసెస్ మొదలవుతుందండి. రికవరీ ప్రాసెస్ మొదలైనప్పుడు స్లోగా ఈ ఫ్లోస్ అనేవి తగ్గిస్తాం. ఈ ఫ్లోస్ ఏవైతే ఇప్పుడు 4,500 ఉంది, ఈ 4,500 నుంచి తగ్గించుకుంటూ వస్తామన్నమాట. 2,000, 3,000 తగ్గించుకొచ్చేసి కిందకి తీసుకొస్తాం. తీసుకొస్తున్నప్పుడు హార్ట్కి, గుండెకి లోడ్ ఇస్తున్నాం మనము. సో 2,500 మొత్తం 5,000 లీటర్ల పర్ మినిట్, 5,000 ml పర్ మినిట్ వచ్చే బ్లడ్ సప్లై 2,500 పంపిస్తే 2,500 గుండె ఇవ్వాలి. ఆ పక్షంలో గుండె కనుక సపోర్ట్ చేసి అది కనుక చేయగలిగితే గుండె రికవర్ అవుతుంది, ఒక సైన్ అనమాట మాకు. సో స్లోగా డే బై డే తగ్గించుకుంటూ వస్తాము. అలాగే ఊపిరితిత్తుల్లో కూడా వెంటిలేటర్ కనెక్ట్ అయ్యి ఉంటారు. సో ఆక్సిజనేషన్ తగ్గించుకుంటూ వస్తాం. 100% ఉన్న ఆక్సిజనేషన్ని 70%, 80, 60% తగ్గించుకుంటూ వచ్చి ఒక స్టేజ్లో పేషెంట్ సొంతంగా ఎంతవరకు తీసుకుంటున్నారు, ఊపిరితిత్తులు ఎంతవరకు పనిచేస్తున్నాయి, సైమల్టేనియస్గా రెండూ చూస్తామన్నమాట. ఒకళ్ళు రికవరీ బాగుంది, ఫ్లోస్ అరౌండ్ 1000 లీటర్స్ 1000 ml వచ్చిందనుకోండి, అప్పుడు గుండె పనిచేస్తుంది అంటే ఈ గుండె
దానికదే పనిచేస్తుంది, మెషిన్ నుంచి తీసేయచ్చు అనుకోవచ్చు. పారామీటర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అదే పారామీటర్స్ ఉంటాయి. సో ఫ్లోస్ అండ్ కార్డియాక్ అవుట్పుట్ అంటనమాట, దాన్ని బట్టి చూస్తామన్నమాట. రైట్. ఎప్పుడు మరి పేషెంట్ క్రిటికల్ పొజిషన్ నుంచి బయటికి తీసుకురా ఎప్పుడు రిమూవ్ చేస్తారు వాళ్ళ మిషన్ ఎట్లాంటి పరిస్థితుల్లో? అంటే డే టు డే అబ్జర్వ్ చేస్తాము. డే టు డే వాళ్ళ పారామీటర్స్ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్, పల్స్, ఆక్సిజనేషన్, బ్లడ్ గ్యాసెస్ ఉంటాయి, బయోకెమికల్గా కిడ్నీస్ పనిచేస్తున్నాయి, బ్రెయిన్ ఎంతవరకు యాక్టివ్గా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని పేషెంట్ మెషిన్ నుంచి డిస్కంటిన్యూ చేస్తే తనకు తాను బతకగలడు అన్న రోజుని తీసేస్తామండి. సో యూజువల్లీగా 1 వీక్లో మాకు తెలుస్తుంది రెస్పాన్స్, రికవర్ అవుతాడు, ఇంకో 10 రోజులు తీసేయచ్చు అనుకునే స్టేజ్లో అప్పుడు తీయడానికి మేము స్టార్టింగ్ చేస్తాం అనమాట, తగ్గించుకుంటూ వస్తాం అప్పుడు. రైట్. ఇప్పుడు దాదాపు ఈ మిషన్ మనకు ఇండియాలో ఎప్పుడు మొదటిసారి వచ్చింది? దీనికంటే ముందు ప్రత్యామ్నాయం ఎలాంటి మిషన్స్ ఉండేవి? ఇది ఎక్స్టెండెడ్ డెవలప్మెంట్ ఆఫ్ కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్. నార్మల్గా బైపాస్ ఆపరేషన్స్ మేము వాడే కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్ ఉంటుంది. దాంట్లో ఆక్సిజనేటర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఓన్లీ ఒక 8 నుంచి 10 గంటలే పనిచేస్తుంది. దీంట్లో ఈ ఆక్సిజనేటర్ 30 రోజులు పనిచేస్తుంది. సో ఈ ఆక్సిజనేటర్ తయారు చేయడం వలన కృత్రిమ ఊపిరితిత్తులాగా పనిచేస్తుంది కాబట్టి ఇది 30 రోజులు చేయగలుగుతున్నాము. అదే మామూలు బైపాస్ మెషిన్లో 12 గంటల కన్నా ఎక్కువ ఆక్సిజనేషన్ చేయలేము. సో దాంతో అక్కడ నుంచి ఇది వచ్చిన డెవలప్మెంట్ అనమాట. ఇది వెస్ట్రన్ వరల్డ్ అంటే బయట యూకే, యూఎస్లో వచ్చేసి గత 4-5 ఏళ్ళుగా ఉంది. యాక్చువల్లీ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది కానీ, బట్ డెవలప్ అయ్యి మోస్ట్ రిఫార్మ్డ్ మెషిన్, హై ఎండ్ మెషిన్ వచ్చేసి గత 3 ఏళ్ళు అవుతుంది, 3-4 ఇయర్స్ కన్నా. ప్రజెంట్ అపోలోలో వినియోగిస్తున్నటువంటి డివైస్ ఇది ఒకే రకమైన? రెండు ఒకటే డివైస్ అండి. మొత్తం వరల్డ్ వైడ్ కంట్రోల్ 2 కంపెనీస్ ఉన్నాయి ప్రొడ్యూస్ చేసేది. ఇది ఒకటి, ఇంకో కంపెనీ ఉంది. సో 2 కలుపు ఇది వన్ ఆఫ్ ద మెషిన్స్ విచ్ వీఆర్ యూజింగ్ అనమాట. ప్రస్తుతం జయలలిత గారు ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో బయటికి రావాల్సిన ఛాన్సెస్ కనుక ఉంటే ఎక్కడ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది? ఎక్కడ ఆమెలో మార్పులు జరిగే అవకాశం? అంటే ప్రస్తుతం ఆమెకి ఇప్పుడు గత 3 నెలలుగా ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు మొదట్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చేసి తర్వాత రికవర్ అయితే వచ్చారు. నిన్న సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ అన్నారు, హార్ట్ అరెస్ట్ అయిందని అన్నారు. సో ఇప్పుడు పెట్టిన ఎక్మో మెషిన్, విఏ ఎక్మో అంటే గుండెకి ఇంకా ఊపిరితిత్తులు సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇది రికవర్ అవ్వడానికి మనకి 24 అవర్స్ వరకు చూడాల్సి వస్తుంది. 24 to 48 అవర్స్ తర్వాత ఎలా రికవర్ అవుతుంది, బాడీ ఎలా రెస్పాండ్ అవుతోంది, గుండె ఎలా రెస్పాండ్ అవుతుంది, ఊపిరితిత్తులు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అంటే మనకి బ్లడ్లో టెస్ట్లు అన్నీ చూస్తామన్నమాట. బీపీ చూడటము, ఇది బీపీ ఇంకా హార్ట్స్ కాంట్రిబ్యూట్ చేయట్లేదు బీపీకి, మెషినే కాంట్రిబ్యూట్ చేస్తుంది బీపీకి. సో ఇది ఎలా రికవర్ అవుతోంది, మనం ఏమైనా తగ్గించగలుగుతున్నామా ఫ్లోస్ని, ఇవన్నీ చూసుకున్న తర్వాత దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు పేషెంట్ రికవర్ అవుతున్నారా లేదా అని. ప్రస్తుతం జయలలిత కూడా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి చివరి ఎమర్జెన్సీ పీరియడ్లో అందుతున్నటువంటి ఈ వైద్యం ఇదే పరికరంతో అందుతుంది. ఏదేమైనప్పటికీ మాత్రం వైద్య రంగంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి టెక్నాలజీలో భాగంగా ఇట్లాంటి పరికరాలు అందుబాటులోకి రావడం అనేది గొప్ప విషయంగా చెప్పవచ్చు.